హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి ఎండ ఉక్కపోతతో అల్లాడిపోయిన జనానికి సాయంత్రం కాస్త ఉపశమనం కలిగింది. సాయంత్రం వెదర్ కూల్ అయింది. దట్టంగా అలుముకున్న మేఘాలతో ఒక్కసారిగా కుండపోత వాన పడింది. ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులు మెరిశాయి. దీంతో నగరం తడిసి ముద్దైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోటి, సుల్తాన్పూర్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. మేదీపట్నం, మాసప్ ట్యాంక్, కార్వాన్, బోయిన్పల్లి, తిరుమలగిరి, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్లో భారీ వర్షం పడింది. తీవ్రమైన గాలులు రావడంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ ఉక్కపోతతో అల్లాడిపోయిన జనానికి సాయంత్రం కాస్త రిలీఫ్ కలిగింది. సాయంత్రం వెదర్ కూల్ అయింది. దట్టంగా అలుముకున్న మేఘాలతో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు మెరిశాయి. దీంతో నగరం తడిసి ముద్దైంది. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు ముంపు గురైనట్టు కూడా తెలుస్తోంది. అండ్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినాయి. ప్రస్తుతం వచ్చే 3 గంటల పాటు కూడా ఇలాంటి వర్షాలే కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రస్తుతం మనం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని జోన్లలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో ఎడతెరిపి లేకుండా 3 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఆదేశాలు మాత్రం వాతావరణ శాఖ నుంచి వెళ్ళాయి. ప్రస్తుతం హైదరాబాద్లో సాయంత్రం ఆఫీసులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి. మధ్యాహ్నం వరకు కూడా భారీగా ఎండ దంచి కొట్టినటువంటి నేపథ్యం. సాయంత్రం కాగానే ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు, అలాగే ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఇంటికి చేరుకునేటువంటి సమయం. ప్రస్తుతం హైదరాబాదులో ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురుస్తుంది. అలాగే హైదరాబాద్ అంటేనే చిన్నపాటి వర్షం కురిసినా కూడా నీళ్లు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, అలాగే ఎల్బీ నగర్, నాంపల్లి, అబిడ్స్ ఇలాంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్ల మీదకి నీళ్లు వచ్చి చేరుతున్నటువంటి విజువల్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాంపల్లి, అలాగే అబిడ్స్, అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రతిసారి వర్షం వచ్చినటువంటి ప్రతిసారి కూడా వర్షపు నీరంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భం. ఒకేసారి భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరద నీరంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజీకి వరద నీళ్లు వచ్చి ఒకేసారి ఆ డ్రైనేజ్లోకి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉండదు. కాబట్టి ఇలాంటి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని హైడ్రా అధికారులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సుమారు అరగంట నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు, అక్కడక్కడ భారీగా ఈదురుగాలు రావడం వల్ల చెట్లు కూడా కూలిపోయినటువంటి సందర్భం, పిడుగులు కూడా పడ్డటువంటి సందర్భం హైదరాబాద్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర జీవనం అంతా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చిన్న వర్షం పడ్డా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్, అలాగే రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ వచ్చే 3 గంటల పాటు భారీ ఎత్తున వర్షం పడుతుంది, ఎడతెరిపి లేకుండా కురుస్తుందని సూచించినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు రోడ్డు మీదకి వచ్చేటువంటి వీలైతే తప్పితే రోడ్డు మీదకి రావద్దనేటువంటి సూచన కూడా అధికార యంత్రాంగం చేస్తుంది. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో వాతావరణం అంతా కూడా పూర్తి స్థాయిలో చల్లబడింది. చల్లబడడంతో పాటు ఒకేసారి భారీ ఎత్తున వర్షం రావడం వల్ల
రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. 3 గంటల వరకు ఈ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, నాంపల్లి నుంచి.